భారతదేశం స్క్వాడ్ మిలిటరీ అలయన్స్లో జాయిన్ అవ్వాలని ఫిలిప్పీన్స్ కోరుకుంటోంది. ఈ స్క్వాడ్ మిలిటరీ అలయన్స్ అనేది చైనాకి కౌంటర్గా ఇండో పసిఫిక్ రీజియన్లో స్టార్ట్ అయిన ఒక మిలిటరీ అలయన్స్ అనమాట. దీనిలో అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, ఫిలిప్పైన్స్ ఉన్నాయి. ఇదొక ఇంటెలిజెన్స్ షేరింగ్ మరియు మిలిటరీ అలయన్స్. మనందరూ తెలుసు ఇండియా క్వాడ్లో ఉంది. ఇండియా, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్. ఇది కూడా ప్రత్యేకంగా చెప్పాలంటే చైనాకి కౌంటర్ చేయడానికే. దాంతోపాటు స్క్వాడ్ అనేది ఇది డిఫరెంట్ అనమాట. క్వాడ్ వేరు, స్క్వాడ్ వేరు. ఈ స్క్వాడ్ మిలిటరీ అలయన్స్ అనేది ఒక ఇన్ఫార్మల్ అలయన్స్ అని చెప్పొచ్చు. ఈ ఇన్ఫార్మల్ మిలిటరీ అలయన్స్లో జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా, ఫిలిప్పైన్స్ ఉన్నాయి. ఫిలిప్పైన్స్ ఇండియా ఖచ్చితంగా స్క్వాడ్లో జాయిన్ అవ్వాలని, చైనా కామన్ థ్రెట్ కాబట్టి అందరికీ ఇండియా ఖచ్చితంగా దీనిలో ఉండాలని చెప్పి ఫిలిప్పైన్స్ కోరుకుంటుంది. మనందరూ తెలుసు ఇండో పసిఫిక్ రీజియన్లో చైనా తన ప్రాబల్యం పెంచుకోవడానికి ట్రై చేస్తుంది. అంతేకాదు ఈ ప్రాంతంలో చాలా దేశాల యొక్క సోనిటీని క్వశ్చన్ చేస్తుంది చైనా. ఫిలిప్పీన్స్ కావచ్చు, జపాన్ కావచ్చు, సౌత్ కొరియా కావచ్చు, వియత్నాం కావచ్చు, ఇలా చాలా దేశాలు ఇంటర్నేషనల్ వాటర్స్లోకి రాకుండా ఆల్మోస్ట్ దాదాపు చైనా ఇక్కడ చెక్ పెడుతుంది. మనం చూస్తే కనుక ప్రపంచంలో $3 ట్రిలియన్ $3 ట్రిలియన్ వాణిజ్యం ఈ ప్రాంతం నుంచి ఇండో పసిఫిక్లో ముఖ్యంగా సౌత్ చైనా సీ ప్రాంతం నుంచి వెళ్తూ ఉంటుంది అనమాట. ఈ సౌత్ చైనా సీలో చైనాని చెక్ పెట్టడానికి ఇప్పుడు ఈ స్క్వాడ్ అనేది బాగా మొదలైందనమాట. సౌత్ చైనా సీలో చైనా యొక్క దురాక్రమణని క్వశ్చన్ చేయడానికి ఈ స్క్వాడ్ అనేది గట్టిగానే ఉందన్నమాట.